సింహపురి తెలుగుదేశంలో ఆధిపత్య పోరు శృతిమించుతోందా? ఇద్దరు సీనియర్ లీడర్స్ నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా వెళ్ళిపోయారా? పవర్తో ఒక ఆయన, పార్టీ పెద్దల అండతో మరొక ఆయన చెలరేగిపోతున్నారా? ఆ ఇద్దరి గొడవను స్థానిక పార్టీ కేడర్ ఎలా చూస్తోంది? ఆ విషయమే అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి? నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆనం కాంగ్రెస్, వైసీపీ మీదుగా మళ్లీ టీడీపీలో చేరారు. ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారాయన. వైసీపీలో ఉన్నప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయలేదన్న కారణంతో ఆనంను సస్పెండ్ చేసింది వైసీపీ. తర్వాత టీడీపీ నేతలకు బాగా దగ్గరయ్యారు ఆనం. దాంతో ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన లోకేష్ పాదయాత్రకు ఆయన ఇన్ఛార్జిగా నియమించింది పార్టీ. అప్పట్లో ఆ నిర్ణయాన్ని పలువురు టీడీపీ నేతలు వ్యతిరేకించారు. పార్టీ కోసం మొదట్నుంచి పనిచేస్తున్న తమను పట్టించుకోకుండా ఆనంకి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రామనారాయణ రెడ్డి ఆత్మకూరుపై దృష్టి కేంద్రీకరించినా స్థానిక నాయకుల నుంచి ఆశించిన మద్దతు దొరకలేదు. దీంతో ఆయన దృష్టి వెంకటగిరి వైపునకు మళ్లింది. వెంకటగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అది సాధ్యం కాకపోవడంతో చివరికి ఆత్మకూరుకే ఫిక్స్ అయిపోయి నయానో భయానో స్థానిక నేతల్ని దారికి తెచ్చుకున్నారు. ఇక పార్టీ వేవ్ కూడా కలిసొచ్చి గెలిచి కేబినెట్ బెర్తు పట్టేశారు ఆనం. అక్కడే నెల్లూరు టీడీపీలో లొకలొకలు మొదలయ్యాయంటున్నారు. మొదట్నుంచి పార్టీని నమ్ముకున్న సీనియర్స్ ఉన్నా మధ్యలో అటు ఇటు వెళ్లొచ్చిన రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఏంటని కినుక వహించారట జిల్లా సీనియర్స్ కొందరు. 2014-2019 మధ్యకాలంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా నుంచి పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. అప్పుడు అధికారులు, ఉద్యోగుల బదిలీలు, ఇతర వ్యవహారాలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పర్యవేక్షించేవారు. ప్రస్తుతం మంత్రివర్గంలో నారాయణ అలాగే ఉండగా సోమిరెడ్డికి బదులు ఆనం వచ్చి చేరారు. ఈ క్రమంలో గతంలో మాదిరిగానే జిల్లా వ్యవహారాలను బీదా రవిచంద్ర పర్యవేక్షిస్తారని భావించిన ఉద్యోగులు బదిలీల కోసం ఆయన ఇంటికి వెళ్లడం మొదలుపెట్టారట. ఈ విషయం ఆనంకు తెలిసి తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాలో మంత్రులు ఇద్దరం ఉన్నప్పటికీ అధికారిక వ్యవహారాల మీద వేరొకరి పెత్తనం ఎంతవరకు కరెక్ట్ అంటూ నేతల్ని ప్రశ్నించినట్టు తెలిసిందే. అప్పట్నుంచి జిల్లా వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారట రవిచంద్ర. ఆ దూరమే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ను పెంచిందంటున్నారు పరిశీలకులు. ఇటీవల రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నెల్లూరులో పర్యటించిన సందర్భంగా అది కాస్త ఓపెన్ అయిపోయిందట. మంత్రికి బీదాకు మధ్య అప్పుడు వాగ్వివాదం జరిగినట్లుగా తెలిసిందే. ఆత్మకూరుకు చెందిన టీడీపీ నేత కన్నబాబును ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ రవిచంద్రను ఆనం ప్రశ్నించారట. ఎన్నికల్లో కన్నబాబు తనకు వ్యతిరేకంగా పనిచేశారని, అలాంటి నాయకుడిని అధికారులు, మంత్రుల వద్దకు తీసుకెళ్లడం ఎంతవరకు సబబని ప్రశ్నించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలో అధిష్టానం దగ్గరే ఈ విషయాన్ని తేల్చుకుంటామని ఇద్దరూ అన్నట్టు సమాచారం. దీంతో ఇన్నాళ్లు కనిపించినవన్నీ పై మెరుగులేనా? ఇద్దరూ లోపల ఇంత పెట్టుకుని పైపోత పూసుకుంటున్నారా అన్న మాటలు వినిపిస్తున్నాయి. గతంలో అనుభవించిన స్వేచ్ఛ ఆనం వల్ల దూరమవుతోందని బీదా, అధికారుల బదిలీలు, ఇతరత్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయనకేం పని అంటూ ఆనం పంతాలకు పోతున్నారన్నది లోకల్ కేడర్ మాట. పార్టీ పెద్దలు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు, ఎవరి వాదాన్ని సమర్థిస్తారన్నది కూడా చూడాలంటున్నారు పరిశీలకులు.